గుండె నిండా గుడిగంటలు జూన్ 25 ఎపిసోడ్. శృతి తల్లి రోహిణుల స్కెచ్ ఒక్కటే, తాగుబోతుల బాలు వీరంగం. అంతా బాలుని టార్గెట్ చేశారు. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు స్కెచ్లు వేస్తూ చివరికి బాలు మీనాలనే బలి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కథనం ఉత్కంఠగా మారింది. ఒకప్పుడు నీలకంఠం సంజులు అదే చేశారు. ఇప్పుడు శృతి తల్లి శోభన రోహిణి అదే చేస్తున్నారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. బాలు ఫంక్షన్కి రావద్దు అని చెప్పిన సత్యం శృతి మీనాల కారణంగా బాలు ఫంక్షన్కి రావడం పక్కా అని తేలింది. మరోవైపు రోహిణి పుస్తలు మార్చే ఫంక్షన్ కూడా అదే సమయానికి కావడంతో ప్రభావతి రోహిణికి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఆ ఫంక్షన్కి మీ నాన్న రావాలి, తాలిబొట్టు ఇవ్వాలి, ఆయన దగ్గరుండి తీరాలి, తర్వాత మీ నాన్నకి మనోజ్ బిజినెస్ గురించి అడగాలి అంటూ క్లారిటీగా వార్నింగ్ ఇస్తుంది. దాంతో రోహిణి తాలిబొట్టు కోసం తల్లికి కాల్ చేస్తే ఇంట్లో బంగారు వస్తువు ఉంది, దాన్ని తాకట్టు పెట్టి తెస్తాను అంటుంది. సరే అంటుంది రోహిణి. నిజానికి ఆమె వస్తూ చింటిని తీసుకొస్తుంది. దాని కారణంగా రోహిణి ఇబ్బంది పడుతుంది అనుకున్నాం, కానీ అలా జరగలేదు. సుగుణమ్మ చింటూని తీసుకొని రాకుండానే రోహిణి పార్లర్కి ఒంటరిగా డబ్బు తీసుకొని వస్తుంది. ఇంత డబ్బు ఎక్కడిదమ్మా అని రోహిణి అడిగితే, నీ మొదటి పెళ్లి తాళి ఇంట్లోనే ఉంది కదమ్మా, దాన్ని అమ్మి తీసుకొచ్చాను అంటుంది సుగుణమ్మ. దాంతో రోహిణి, దేని నుంచైతే నేను తప్పించుకుంటున్నానో అదే నన్ను వెంటాడుతున్నట్లుంది అమ్మ, ఇలా ఎంతకాలమో తెలియడం లేదు అని బాధపడుతుంది. ఇక ఇంతలో ప్రభావతి వచ్చిందని రిసెప్షనిస్ట్ వచ్చి చెబుతుంది. దాంతో తల్లికి మాస్క్ వేసి కస్టమర్లా పడుకోబెట్టుకొని ప్రభావతి ముందు డ్రామా ఆడుతుంది రోహిణి. ఇక అప్పుడే నాకు ఫేషియల్ చేయించుకుందామని వచ్చాను పార్లర్కి. అవును, ఫంక్షన్కి మీ నాన్నగారు వస్తున్నారు కదమ్మా అంటూ ఆరా తీస్తుంది ప్రభావతి. అప్పుడే సుగుణమ్మ ముఖానికి మాస్క్ వేసుకొని కూర్చుంటుంది. వస్తున్నారు అత్తయ్య, తాలిబొట్టు కోసం డబ్బు పంపించారు, డ్రా చేశాను, ఇదిగో అత్తయ్య అంటూ సుగుణమ్మ తెచ్చిన డబ్బు ప్రభావతి చేతిలో పెడుతుంది రోహిణి. అప్పుడే ప్రభావతి, మీ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది పాపం, లేదంటే ఇది చూసి ఎంత సంతోషించిందో అనగానే సుగుణమ్మ కళ్ళల్లోంచి నీళ్ళొస్తాయి. అత్తయ్య, మీకు ఇంట్లో ఫేషియల్ చేస్తాను, ఇక్కడ కస్టమర్స్తో మీకు ఇబ్బందిగా ఉంటుంది, వెళ్ళండి అని ప్రభావతిని పంపిస్తుందని రోహిణి. తర్వాత తల్లిని లేపి, సారీ అమ్మ, మా అత్తయ్య మాటలు పట్టించుకోకు. సీన్ కట్ చేసి రోహిణి విద్యతో బాలుని రెచ్చగొడితే మా నాన్న గొడవ మర్చిపోతారు అంతా అని ప్లాన్ చెప్తుంది. ఇక కమ్మింగ్ అప్లో ఫంక్షన్కి అందరితో పాటు బాలు కూడా వెళ్తాడు. అయితే విద్య రోహిణి పక్కకు వెళ్ళి, మనం అనుకున్నట్లు మనం సెట్ చేసిన మనిషి బాలుతో మందు తాగించగలిగితే చాలు అనుకుంటారు. మరోవైపు శోభన సురేంద్రలు మాట్లాడుకుంటూ మన మనుషులు బాలుని బాగా రెచ్చగొట్టి గొడవ పెట్టేలా చేస్తారు అనుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. మొత్తానికి రోహిణి వాళ్ళ కారణంగా బాలు మందు తాగుతాడు కాబోలు. ఆ తర్వాత సురేంద్ర శోభన మనుషుల కారణంగా గొడవ జరుగుతుంది కాబోలు. మీనాకు మాట అయితే ఇచ్చాడు, కానీ అప్పుడే చెప్పాడు, నిన్ను మా నాన్నని ఎవరు ఏమనకూడదు అని. తాగితే అవేం గుర్తుండవు బాలికి. చూద్దాం ఏం జరుగుతుందో.